కాలభైరవ దీక్షలో ఉన్నటువంటి వారు అంటే ఒక కాలభైరవ దీక్షయే కాదు. అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష లేదా సుబ్రహ్మణ్య దీక్ష, హనుమాన్ దీక్ష ఇలా దీక్షలో ఉన్నటువంటి వారు దీక్ష అంటే ఏంటి అక్కడ అర్థం మనకి? మనల్ని మనం వృద్ధి చేసుకోవడం, జ్ఞానాన్ని సంపాదించుకోవడం, మన జన్మ లక్ష్యాన్ని సాధించుకోవడానికి కావలసినంత శక్తిని పొందడం. ఈ పంచభూతాలలో, ఈ ప్రకృతిలో అనంతమైన శక్తి ఉంది. దీక్షాకాలం మనం చెప్పులు లేకుండా మనము నడుస్తూ ఉంటాం. చెప్పులు లేకుండా నడవడం, ఒక పూట శాకాహార భోజనం స్వీకరించడం, ఉదయము సాయంత్రము కూడా మనము భక్తితో పూజను ఆచరించడం, మంత్రం జపం చేయడం, ఇటువంటి గొప్ప క్రియలు చేస్తున్నాము. అయినా సరే మనం మరింతగా వృద్ధి సాధించాలంటే మాత్రం వీలైనంతవరకు మీ జీవితంలో ఈ దీక్షా కాలంలో మాత్రం ఎవ్వరిని దూషించకండి, ఎవ్వరిని తిట్టకండి. వాళ్ళు తప్పులు చేసినా సరే మౌనంగా ఉండండి. మీ దీక్షాకాలం అంతా మౌనంగా మీ వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ యథావిధిగా నిర్వహించుకుంటూ మీ పూజ సక్రమంగా చేసుకుంటూ మంత్రం జపం చేసినట్లయితే అతి శీఘ్రంగా ఈ యొక్క దీక్షా ఫలితాన్ని మీరు పొందుతారు. దీక్షా ఫలితాన్ని మీరు అనుభవిస్తారు సంపూర్ణంగా. ఏ లక్ష్యం కోసం, ఏ కోరిక కోసం దీక్ష చేస్తున్నారో ఆ కోరిక, ఆ లక్ష్యం నెరవేరాలంటే మాత్రం దీక్షాకాలం అంతా మౌనంగా మీ పని మీరు చేయండి. అనవసరమైన కార్యక్రమాలు చూడకండి. మన బుర్రను వేధించేటటువంటి చెత్త చెదారం చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి లోకంలో. సెల్ ఫోన్లలో, టీవీల్లో అక్కడక్కడ సోది చెప్తూ ఉంటారు కొంతమంది. పనికి వాళ్ళని పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీరు వినకండి. అదంతా మీకు అనవసరమైనటువంటి వ్యవహారాలు. మీకు అవసరమైనది ఏంటంటే దీక్షలో మీరు ఎంత భక్తితో జపం చేస్తున్నారు, ఎంత భక్తితో మీరు ఈ యొక్క స్వామివారి ఆరాధన చేస్తున్నారు, ఎంత భక్తితో కృతజ్ఞతతో స్వామివారి పట్ల ఉన్నారు, ఎంత భక్తితో శ్రద్ధతో చిత్తశుద్ధితో అందరి పట్ల సంపూజ్యతతో సద్భావనతో ఉన్నారు అనేది మాత్రమే ముఖ్యం. మీ ఏకాగ్రత మొత్తం ఆ యొక్క స్వామివారి యొక్క నామం పైన ఉంచండి. మీ దీక్ష సఫలీకృతం అవుతుంది. దీక్షానంతరం కూడా మీరు ఆనందంలోనే ఉంటారు. మీ శత్రువు కూడా నోరు మూసుకొని పక్కకు పోయే శక్తిని పొందాలంటే ఈ దీక్షాకాలం అంతా ఈ విధంగా మౌనంగా భక్తితో శ్రద్ధతో ఆచరించండి. గొప్ప శుభ ఫలితాలు పొందండి. శుభం.